ఈరోజు మనం చిన్ని వాళ్ళ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పిల్లలందరూ స్కూల్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడెవరు? అరే, ఇతనెవరో దొంగలాగా ఉన్నాడే. ఎవరినో ఎత్తుకెళ్దామని చూస్తున్నాడు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని చూసుకుని ఎత్తుకొని వెళ్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక పాపనో బాబునో సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఎత్తుకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాను. అలా ఆ దొంగ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. హే మున్ని, ఇలారా, ఇటువైపు రా రా రా, నన్ను పట్టుకో. వామ్మో, చిన్ని, నా వల్ల కావట్లేదు. ఇంకా చాలు చిన్ని, ఇంకా ఆపేద్దాం. క్లాస్ రూమ్లోకి వెళ్దాం. అరే మున్ని, అప్పుడే నీ పని అయిపోయిందా? ఆడుకుందాం మున్ని. ఏమైంది? ఇంకా టీచర్ రాలేదు కదా? నీ వల్ల కావడం లేదా? అలా చింటూ మున్నిని ఏడిపిస్తూ ఉంటాడు. కొంచెం సేపు ఆడుకుందాం చిన్ని. మొన్నికి నువ్వైనా చెప్పు. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నీ మాట అయితే తను వింటుంది. అవును చిన్ని, నువ్వు చెప్పు. అందరం కలిసి కొంచెం సేపు ఆడుకుందాం. బెల్ కొట్టగానే లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మున్ని, కొంచెం సేపు ఆడుకుందాం మున్ని, ఏం కాదులే. అలాగా, సరే చిన్ని. అంతలో అక్కడే ఉండి వాళ్ళని చూస్తున్న దొంగ చిన్ని అయితే కరెక్ట్ అనని అనుకుంటాడు. ఈ అమ్మాయి అయితే మన ప్లాన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని సైలెంట్ గా ఎత్తుకుని వెళ్ళిపోవాలి. ఎలా ఎత్తుకుని వెళ్ళాలబ్బా? అలా ఆ దొంగ ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ని, ఈ గేమ్ వద్దు కానీ దాగుడు మూతలు ఆడుకుందాం. ఏం చక్క దాక్కుని ఉండొచ్చు. ఈ గేమ్ అయితే పరిగెత్తడం ఉండదు కదా. అలాగే, సరే మున్ని, నీ ఇష్టం. దాగుడు మూతలు గేమ్ ఆడుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? సరే చిన్ని. అలాగే. అమ్మాయ్యో, కరెక్ట్ టైం దొరికింది. ఇప్పుడే ఎత్తుకొని వెళ్ళిపోతాను ఈ అమ్మాయిని. అంటూ ఆ దొంగ చాక్లెట్స్ దగ్గర పెట్టుకుంటాడు. చింటూ, మేమందరం వెళ్ళి దాక్కుంటాం. నువ్వే కనిపెట్టాలి, సరేనా? సరే చిన్ని. ఎక్కడ దొంగలెక్కండి, గప్ చప్ సాంబార్ పొడి. అలా పిల్లలందరూ పరిగెడుతూ చెట్ల చాటున దాక్కొని ఉంటారు. రెడీయా అందరూ? 1 2 3 వచ్చేస్తున్నారు. అంతలో ఆ దొంగ చాక్లెట్స్ తీసుకుని చిన్ని దగ్గరికి వెళ్తాడు. హే పాప, ఇలా రా, చాక్లెట్స్ ఇస్తాను చూడు. నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, రా. అలా ఆ దొంగ చిన్నిని పిలుస్తాడు. చిన్ని దొంగ దగ్గరికి వస్తుంది. చాక్లెట్స్ తీసుకుని తింటుంది. అలా చాక్లెట్ తినగానే చిన్ని స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. అమ్మయ్య, పని చాలా సులువుగా అయిపోయింది. ఈ పాపని త్వరగా తీసుకుని వెళ్ళిపోవాలి. అలా అనుకుంటూ ఆ దొంగ చిన్నిని చేతుల మీద ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఏంటి, ఎవరు కనిపించడం లేదు అంటూ చింటూ పిల్లలందరినీ వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఆ దొంగ చిన్నిని ఎత్తుకొని వెళ్ళడం చింటూ చూస్తాడు. అరే, మున్ని, చిక్కి, మున్మున్ ఎక్కడున్నారు? త్వరగా రండి. మన చిన్నిని ఎవరో దొంగ విధవ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. త్వరగా బయటికి రండి. ఈ చింటూగాడు ఎప్పుడు ఇంతే మోసం చేసి ఆడతాడు. అందుకే చింటూని గేమ్స్ లో ఆడిపించుకోకూడదు అని చెప్పేది. ఈ చిన్ని ఏమో నా మాట వినదు. ఏం చేస్తాను, తప్పడం లేదు. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేనే తన మాట వినాల్సి వస్తుంది. అలా మున్ని చింటూ మాటల్ని నమ్మదు. ఇక్కడ చింకి, మున్మున్లు కూడా సేమ్ మున్నిలాగానే అనుకుంటూ ఉంటారు. అలా చింటూ ఎంత పిలుస్తున్నా కానీ వినిపించుకోరు. అరే, ఇక లాభం లేదు. త్వరగా నేనే వెళ్ళి టీచర్కి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ అమ్మాయిని త్వరగా తీసుకుని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఎవరైనా చూస్తే నా పని ఇంతే. అలా అనుకుంటూ ఆ దొంగ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. కానీ దారిలో చిన్నీకి స్పృహ వస్తుంది. అప్పుడు చిన్ని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంది.
నేనెక్కడున్నాను మమ్మీ డాడీ మమ్మీ డాడీ. అలా చిన్ని ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఓ అమ్మో, ఇప్పుడు ఎంత గోల చేస్తుందో. ఏ అమ్మాయి, నువ్వు అరిస్తే చంపేస్తా, నేను చెప్పినట్టుగా విను. అలా ఆ దొంగ చిన్నిని బెదిరిస్తాడు. గట్టిగా మూతికి క్లాత్ పెట్టేయాలని అనుకుంటూ క్లాత్ని తీసి కట్టేస్తాడు. అంతలో ఇక్కడ చింటూ వాళ్ళ టీచర్కి చెప్పి అందరూ చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. అయ్యో చింకీ మున్మున్, మనం చింటూ చెప్తున్నా కూడా వినలేదు. చిన్ని ఎక్కడుందో ఏంటో. చిన్ని ఎక్కడున్నావు, త్వరగా కనిపించు. నాకు చాలా ఏడుపు వస్తుంది. అలా మున్ని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆ దొంగ చిన్ని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాడు. హలో, చిన్ని మీ కూతురేనా? మీ అమ్మాయి సేఫ్గా నా దగ్గరే ఉంది. చిన్ని మా అమ్మాయి. ఇంతకీ నువ్వెవరు? చిన్ని నీ దగ్గర ఎందుకుంది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పింది వినండి. నాకు అర్జెంటుగా 10 lakhs కావాలి. మీకు మీ అమ్మాయి కావాలంటే నాకు 10 lakhs తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి తీసుకుని రండి. ప్లేస్ చెప్పడం కోసం నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈలోపు మీరు పోలీసులకి కాల్ చేయడం లాంటివి ఏమైనా చేశారు, మీ అమ్మాయిని ఇప్పుడే చంపేస్తాను. అలా దొంగ కాల్ కట్ చేస్తాడు. సీత, ఎవరో దొంగ విధవ మన చిన్నిని కిడ్నాప్ చేసి మనల్ని డబ్బులు తీసుకుని రమ్మని బెదిరిస్తున్నాడు. 10 లక్షలు తీసుకుని రాకపోతే మన చిన్నిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అయ్యో చిన్ని, అర్జెంటుగా పోలీసులకి కాల్ చేయండి. ఈ దొంగ విధవ మన చిన్నిని ఏం చేస్తాడో ఏంటో. ఇక ఇక్కడ స్కూల్లో కూడా అందరూ చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇక్కడ చిన్నిని ఆ దొంగ బంధించి ఉన్నాడు. చిన్ని నోరుని క్లాత్తో కట్టేసి ఆ దొంగ చిన్నికి ఎదురుగానే కూర్చుంటాడు. అయ్యో, ఈ దొంగ రాస్కెల్ నన్ను ఏం చేస్తాడో ఏంటో. నా కోసం మా పేరెంట్స్కి కాల్ చేసి 10 లక్షలు డబ్బు అడుగుతున్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు నేను తప్పించుకొని మా డాడీకి కాల్ చేసి చెప్తే సేఫ్గా నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు నేనేం చేయాలబ్బా? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అలా చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చిన్నికి అక్కడే మూలన పడి ఉన్న ఒక పెద్ద కర్ర కనిపిస్తుంది. ఐడియా, ఒక పని చేద్దాం. ఈ దొంగని ఈ పెద్ద కర్ర తీసుకుని తల మీద కొడితే కింద పడిపోతాడు. నేనేం చక్కా పారిపోవచ్చు. హే సూపర్. అలా చిన్ని మెల్లగా వెళ్ళి ఆ కర్రని తీసుకుంటుంది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దొంగ తలపై గట్టిగా కొడుతుంది. అలా ఆ దొంగ కింద పడిపోతాడు. అమ్మయ్య, ప్లాన్ వర్కౌట్ అయింది. నేను తొందరగా ఇక్కడ నుంచి పారిపోతాను. అలా చిన్ని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి చిన్ని వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.